ఫ్రెండ్స్, భువనేశ్వరి రహస్య వేదంలో శివుడు పార్వతీదేవికి ఇలా అంటాడు: నతిచిత్ విశుధ్రువ నారిమిత్ర రిడుసనో నావ పర్యాస్వలం సమం నమ దేవి సమాధికం. ఓ మహాదేవి, నేను భువనేశ్వరి మంత్రాన్ని పఠిస్తాను, నువ్వు విను. భువనేశ్వరి పేరు మధ్యలో మాయా బీచ్ మరియు చివరలో నమఃను కలపడం ద్వారా చతుర్దశ భువన్లో ఈ ఏకవాక్య విద్య విస్తరించబడి ఉంది. ఈ విద్య వంటి జ్ఞానాన్ని పొందే సామర్థ్యం మరే విద్యకు లేదు. మనస్సును శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విద్యలో పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యలో పరిపూర్ణత్వాన్ని పొందిన వారికి సకల సౌకర్యాలు చేకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఈ విషయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. భువనేశ్వరి గ్రంథం నుండి తీసుకున్న ఈ రహస్యం మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయం మీకు నేను చెప్పడం లేదు, స్వయంగా మహాదేవుడే భువనేశ్వరి గ్రంథంలో చెప్పాడు. మాతా భువనేశ్వరి మంత్రం హిరీం. హిరీం మంత్రాన్ని జపించడం ద్వారా సకల సౌకర్యాలు లభిస్తాయని మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కానీ ఈరోజు నేను ఈ మంత్రం గురించి మీకు కొన్ని వాస్తవాలు చెప్పబోతున్నాను. బహుశా వీటిని మీరు మీ జీవితంలో ఈ రోజు వరకు ఎప్పుడు విని ఉండకపోవచ్చు. దీనివల్ల మీ జీవితంలో అన్ని బాధలు తొలగి కోరికలు నెరవేరడం ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ విద్య యొక్క ప్రధాన విధి కారణం కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది. అయితే హిరీం మంత్రాన్ని మాత్రమే జపించడంతో బాధలు అన్నీ తొలగిపోవు. దీనితో పాటుగా మరికొన్ని మంత్రాలను కూడా జోడించాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా ఒక వ్యక్తి భగవతి మాత యొక్క బీజ్ మంత్రాన్ని జపించిన తరువాత ఆహారాన్ని తీసుకుంటాడో ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా ఆహారం యొక్క కొరత ఏర్పడదు. అయితే ఆహారాన్ని అభిమంత్రించాలంటే మీరు చేయాల్సిందల్లా చేతిలో నీళ్లు తీసుకొని మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి నమస్కరించిన తరువాత నీళ్లను మీ ప్లేట్ చుట్టూ తిప్పి మీ ఆహారం నుండి కొన్ని మెతుకులు బయటకు తీసి భుజించాలి. అయితే మీరు కొద్ది రోజుల్లోనే దాని ప్రభావాన్ని చూస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సైన్స్ సైతం సరితూగని అత్యాధునిక విజ్ఞానాన్ని మరిచిపోయాం. సనాతన జ్ఞానం ముందు ఏ శాస్త్రము నిలబడదు. ఒక వ్యక్తి తలరాతను మార్చే శక్తిని కలిగిన అలాంటి శాస్త్రం ఏదీ లేదు. అయితే ఈ సీక్రెట్ ప్రపంచంలోని ఏ వ్యక్తి తలరాతనైనా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. మన హిందూ సనాతన ధర్మంలో ప్రాచీన వేదాలలో నేటికి ప్రపంచంలో ఏ వ్యక్తి తలరాతనైనా మార్చే జ్ఞానం ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. నేటికి మన గ్రంథాలలో మనిషి తలరాతను మార్చే రహస్యాలు దాగి ఉన్నాయి. హిందూ మతంలోని ప్రాచీన వేదాలు, పురాణాల్లోని జ్ఞానం ఒక చెట్టు అయితే నేటి విద్య విధానం ఒక చిన్న మొక్క వంటిది. ఎందుకంటే నేటికి లెక్కలేనన్ని ప్రశ్నలు, అంతుచిక్కని రహస్యాలు హిందూ వేద పురాణాల్లో దాగి ఉన్నాయి. మనం ఈ వేదాలు గ్రంథాలను చదివినప్పుడు ఒక సాధారణ వ్యక్తిని రాజును చేయగల సామర్థ్యమున్న విషయాలన్నీ వాటిలో ప్రస్తావించబడటాన్ని గమనించవచ్చు. మరణిస్తున్న వ్యక్తిని కూడా జీవింపచేసేటటువంటి రహస్య జ్ఞానం పురాతన వేదాలలో మాత్రమే దాగి ఉంది. నిజానికి మన ప్రాచీన వేదాలు, ఇతర గ్రంథాలే మనకు మూలాలు. మరియు ఈ మూలాలు ఒకవేళ మనం వాటితో కనెక్ట్ అయితే మనల్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది వేల సంవత్సరాల నాటి విద్య, టెక్నిక్, సాధన. మీరు ఏమని పిలిచినా ఇది ఒక వ్యక్తి జీవితాన్ని తక్కువ సమయంలో మార్చే శక్తి ఉన్నటువంటి సాధన ఇది. ఇక్కడ నా ఉద్దేశం కేవలం పురాతన సనాతన వేద పురాణాల గురించి మీకు అవగాహన కల్పించడం మాత్రమే. తద్వారా మీరు మీ మూలాలతో కనెక్ట్ అయ్యి జీవించగలరు. తద్వారా మీరు మీ జీవితాన్ని సరికొత్తగా రూపొందించుకోవచ్చు. ధనవంతులు, సంపన్నులు మరియు ఆరోగ్యవంతులుగా మారవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఇటువంటి జ్ఞానం ప్రపంచం మొత్తాన్ని చేరాలంటే ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా ఇటువంటి జ్ఞానం మొత్తం ప్రపంచానికి చేరుతుంది మరియు ఎందరో ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. ఫ్రెండ్స్, ఈ సమాచారం అంతా వేదాలు మరియు పురాణాల నుండి తీసుకోబడింది. అంటే ఇది ఇప్పటికీ ఎవ్వరికీ ఎటువంటి హాని తలపెట్టలేదు. రెండవది, ఈ సమాచారం పూర్తిగా అథెంటిక్. ఈ విద్య గురించి సంహ మహాయోగి గోరక్షనాథ్ తన గ్రంథమైన కపాలవేదిలో ఇలా చెప్పాడు: ఈ సాధనను పరిపూర్ణం చేసిన తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనం ఎల్లప్పుడూ ఉంటుంది. తద్వారా మీ జీవితంలో ప్రతి ఆనందాన్ని పొందవచ్చు. ఈ విషయాలను నేను నా స్వతహాగా చెబుతున్నది కావు. ఇవన్నీ వేద పురాణాల్లో చెప్పబడినవే. మహాశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి కొన్ని రహస్యాల గురించి భువనేశ్వరి రహస్య గ్రంథంలో పొందుపరచడం జరిగింది.
కావున ఇప్పుడు నేను ఆ రహస్యాలను చెప్పబోతున్నాను. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని పార్వతీదేవి మహాశివుడిని పలుమార్లు కోరింది. అప్పుడే మహాదేవుడు ఈ రహస్యం చెప్పాడు. ఎందుకంటే ఈ రహస్యం చాలా గోపనీయం మరియు చమత్కారం, అర్థవంతమైనది. తల్లి భువనేశ్వరి రహస్య గ్రంథంలో మహాదేవుడు పార్వతీదేవికి ఇలా చెబుతాడు: ఈ విద్య వల్ల వచ్చే జ్ఞానం సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది మరియు దీని వలన దురదృష్టవంతుడు కూడా అదృష్టవంతుడు అవుతాడు మరియు దుఃఖంలో ఉన్నవాడు సంతోషాన్ని పొందుతాడు. ఈ లోకంలో ఈ జ్ఞానాన్ని స్మరించుకోవడం ద్వారా 8 సిద్ధులు ప్రాప్తి చెందుతాయి. పేదలు ధనవంతులు అవుతారు, మూగవాడు కూడా మాట్లాడుతాడు, మూర్ఖుడు మంచి జ్ఞానాన్ని పొందుతాడు, సాధకుడు ఏది కోరుకుంటే అది చేస్తాడు. ఈ విషయంలో శ్రీరామునితో ముడిపడిన ఓ ప్రసిద్ధ కథ కూడా ఉంది. మళ్ళీ ఎప్పుడైతే శ్రీరాముడు రాజసింహాసనంపై కూర్చున్నాడో అప్పుడు గురు వశిష్ఠుడు అతనికి వివరిస్తూ, ఓ రామ, ఈ లోకంలో ఒక పేదవాడికి అతని సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు, కానీ ధనవంతుడితో మాత్రం పరాయి వాళ్ళు కూడా సొంత వాళ్ళలా ప్రవర్తిస్తారు. కావున ఓ రామ, ధనవంతులుగా సంపన్నులుగా మారడానికి మహామయ భువనేశ్వరి సాధన చెయ్యండి. మీరు విచ్ఛిన్నం కాని మరియు ఎప్పటికీ అంతం కాని శ్రేయస్సును సాధించాలనుకుంటే ఇది తప్ప మరొక మార్గం లేదు. సో ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు రామరాజ్యం ఇంత విశిష్టంగా ఆనందదాయకంగా సాగిందో ఇదంతా కేవలం భువనేశ్వరి మంత్ర సాధనతోనే సాధ్యపడింది. అర్జునుడు తన గురువైన దత్తాత్రేయుడితో ఏకకాలంలో శారీరక మరియు ఆధ్యాత్మిక పురోగతి పరిష్కారం గురించి అడిగితే గురు దత్తాత్రేయుడు కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. నీకు ఈ రెండింటిపై నిజంగా ఆసక్తి ఉంటే మిగతా ఆచారాలన్నీ వదిలేసి మహామయ భువనేశ్వరి సాధన చేయు, దానివల్ల ఇదంతా సాధ్యమవుతుందని చెప్పారు. అయితే భువనేశ్వరి సాధన ద్వారానే అది సాధ్యమైంది. ఈ సాధనలో ఎవరైతే సిద్ధి పొందుతాడో అతని దృష్టిలో దేవరాజు ఇంద్రదేవుని మహాశనం కూడా చిన్నదే అవుతుంది. ఆయనను ధనవంతులలో గొప్పవాడు, యోగ్యులలో అత్యంత ధనవంతుడు, వివేకవంతులలో అత్యంత జ్ఞానవంతుడు అని పిలుస్తారు. ఈ సాధన తర్వాత ఆ వ్యక్తి జాతకాలన్నీ మారిపోతాయి. సమాజంలో అతనికి పూర్తి గౌరవం మరియు కీర్తి లభిస్తుంది. ఈ సాధనను పరిపూర్ణం చేసిన వ్యక్తికి అసలు దేవుడైన ఇంద్రుని సింహాసనం కూడా అప్రధానంగా మారుతుంది. అతను ధనవంతులలో అపర కుబీరుడు, యోగులలో మహాయోగి అవుతాడు. ఫ్రెండ్స్, దీని గురించి ఇంతకంటే ఏం చెప్పగలం? మహామాయ భువనేశ్వరి మంత్రాన్ని జపించే వ్యక్తి ముందు శత్రువులు కూడా లొంగిపోతారు. అలాంటి వ్యక్తి స్వయంగా సంపూర్ణ జ్ఞానం, జ్యోతిషం మరియు హస్త సాముద్రికం మొదలైన వాటిలో ప్రావీణ్యం పొందుతాడు. ఫ్రెండ్స్, మహాదేవిని సర్వస్వంగా భావించే వాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడండి, లేదంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో దేవుడిపై పూర్తి నమ్మకాన్ని ఉంచే వారి కోసం మాత్రమే చేయబడింది. ఈ భువనేశ్వరి విద్యా సాధనలో పరిపూర్ణత్వాన్ని పొందిన సాధకుడు ఏ రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధిస్తాడు. కళ కావచ్చు, విజ్ఞాన శాస్త్రం కావచ్చు, ఆధ్యాత్మికత, వైద్యం లేదా రాజకీయం, అతను దానిలో అత్యున్నత మరియు శ్రేష్టతను సాధిస్తాడు. ఇక ఇప్పుడు ఈ అద్భుత సాధనను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రక్రియ చాలా చిన్నది కానీ ప్రభావవంతంగా ఉంటుంది. దాన్ని ఒక ఆచారంలా పూర్తి చేయాలి మరియు దీనిని ఖచ్చితంగా 21 రోజుల పాటు నిర్విరామంగా చేయాలి. మీరు దీన్ని చేసినప్పుడు మీ ముఖం ఆగ్నేయ దిశగా ఉండేలా చూసుకోవాలి మరియు మీరు ఈ సాధన చేసినప్పుడు ఈ సాధన గురించి ఎవరికి అస్సలు చెప్పవద్దు. దానిని రహస్యంగా ఉంచాలి. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వస్తే ఏదైనా చెప్పగలరు, కానీ ఈ మంత్ర సాధన గురించి ఏమీ చెప్పకూడదు. ముందుగా ఈ సాధన ప్రారంభించే ముందు మీరు చిన్న సంకల్పం తీసుకోవాల్సి ఉంటుంది. నేను దానిని మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. ముందుగా మీరు మీ కుడి చేతిలో చెంచాతో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా బియ్యం కలపాలి. మీరు బియ్యంతో పాటుగా పువ్వులను కూడా ఉంచవచ్చు లేదా తులసి ఆకులను కూడా ఉంచుకోవచ్చు. దాంతో పార్వతి మరియు శివుడిని ధ్యానిస్తూ, నేను వినోద్ గోత్రం, భరద్వాజ్ జన్మస్థలం డెహ్రాడూన్, నేను ఆగస్టు 27, 2024 నా కోరికను నెరవేర్చుకునేందుకు 21 రోజుల పాటు ఏకమాల చేసే ఈ సంకల్పం తీసుకుంటున్నాను. ఓ మహాదేవా, ఓ ఆదిశక్తి మాత, నా కోరిక నెరవేర్చాలని ఆశీర్వదించండి. నేను ఈ కర్మను పూర్తి భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తాను అని అంటూ ఓం హ్రీం భువనేశ్వరి నమః
మంత్రాన్ని జపించాలి. ఫ్రెండ్స్, ఈ మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేను, కానీ మహాదేవ్ స్వయంగా వివరించాడు. ఈ మంత్రానికి మీ కోరికను తీర్చే అపారమైన శక్తి ఉంది. ఈ మంత్రం యొక్క శక్తి యొక్క ప్రభావాన్ని మీరు దీనిని ఆచరించినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. వాస్తవానికి ఇది నిజంగా చాలా శక్తివంతమైన మంత్రం. ప్రతిరోజు ఈ మంత్రాన్ని 101 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడానికి మీరు అమ్మవారి ఫోటోని మరియు మహాదేవుడి చిత్రాన్ని తీసుకోవాలి. మరియు పూజ ప్రారంభించే ముందు మీరు గణేశుని పేరు తరువాత ఓం నమః శివాయ మంత్రాన్ని జపించిన తర్వాతే భువనేశ్వరి మంత్రాన్ని పఠించడం ప్రారంభించాలి. దీన్ని మీరు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చేయవచ్చు. సాధారణంగా రాత్రిపూట ఉత్తమం, ఎందుకంటే ఉదయం పూట మనకు చాలా హడావిడిగా పనులకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎవరైనా చేయాలనుకుంటే ఉదయం పూట కూడా చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఒకే సమయంలో చేయాలి. ఒకే భంగిమలో కూర్చొని ఉండాలి. మీరు ప్రతిరోజు దానిని మార్చవలసిన అవసరం లేదు. మరియు మరెవరు ఆ భంగిమను ఉపయోగించకూడదు. లేకపోతే మీ భక్తి ఆ భంగిమలో కూర్చునే అవతలి వ్యక్తికి చేరుతుంది. కనుక దీనిపై చాలా శ్రద్ధ వహించాలి. ఈ యాక్టివిటీకి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ సాధనను పూర్తి చేయాలి. ఈ మంత్రాన్ని 21 రోజుల పాటు చేయాలి. అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే దీనిలో మీకు గురువు సాంగత్యం ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు గురువు లేకపోతే మహాదేవుని గురువుగా భావించి ఈ సాధన నువ్వు పూర్తిగా చేయవచ్చు. ఈ సాధనలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధన చేసే సమయంలో మీ మనసు ఏకీకృతమై ఉండాలి. అంటే మీరు ఈ సాధన చేసేటప్పుడు మీ మనస్సు మరెక్కడ ఉండకూడదు. ఈ జ్ఞానం పట్ల మీకు పూర్తి భక్తి ఉండాలి. మీకు విశ్వాసం ఉంటేనే అది సఫలవంతం అవుతుంది. కాకపోతే ఏదైనా సాధన అయినా సంపూర్ణం కావాలంటే గురువు మంత్రంపై విశ్వాసం ఉండాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఈ మంత్రాన్ని కేవలం ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వివరించాను. అంటే మీరు ఈ సాధన ప్రక్రియను మీ అవగాహనతో చేయవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలో స్వచ్ఛతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ భువనేశ్వరి మహామాయ ఆదిశక్తి మహా సర్వవ్యాపి. ఆమె ముందు ఏది దాచలేరు. కాబట్టి మీరు దానిని పూర్తి భక్తితో చేయాలి. కానీ ఎవరికి చెడు చేయాలనే ఆలోచనతో కాదు. మీరు అమ్మవారిని ధ్యానించిన వెంటనే ఆమె మీ మాట వింటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.